స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. కడుపు మంటతో మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి స్వామి. స్వామి శరణం స్వామి. మదురై నుండి తిరువంతపురం వెళ్తున్నా స్వామి, పద్మనాభ స్వామి టెంపుల్కి. నాలాగా సైకిల్ మీద లగేజ్తో వెళ్ళే వాళ్ళకి అర్థం మీకు అన్నీ వివరంగా చెబుదామని చేస్తున్నాను, కానీ రోజు వీడియోలు పెడదామనిపిస్తుంది, కానీ సైకిల్ తొక్కి తొక్కి ఫుల్ ఎండలో స్వామి. మా నేపుని ఎట్టుందో నాకు తెలియదు, కానీ ఈ కేరళలో మట్టికి అసలు మామూలుగా లేదు స్వామి. కాళ్ళు అంటుకుపోతున్నాయి. అందులో హైట్ కొండల మీద నడిచేటప్పటికి కాళ్ళు బొబ్బలు వచ్చేస్తున్నాయి స్వామి. బొబ్బలు వస్తున్నాయి. మళ్ళీ సాయంత్రం ఇక అట్టగా నడుస్తూ ఉండేటికి మళ్ళీ అణిగిపోతున్నాయి స్వామి. ఏ గుళ్ళో అడిగినా కానీ పైకి పో అని ఇదే మాటలు, కానీ ఒక్క స్వామి కూడా గుళ్ళల్లో పడుకొనివ్వట్లేదు స్వామి. అసలు ఎంత కష్టం అని చెబితే మీరు బాధపడతారు స్వామి నాకంటే. అందుకనే కష్టం లేదనే చెప్పుకుంటున్నా, అంతేగాని నేను కష్టం అన్నానంటే మీరే ఎక్కువ బాధపడతారు స్వామి నాకంటే కూడా. అందుకే నేను ఆ మాట చెప్పట్లేదు. ఏం చేస్తాం స్వామి, ఇప్పుడు మన హిందూ ధర్మంలో అంటారు అందరినీ గౌరవించాలి, ఆదరించాలి అని. మన గుళ్ళల్లోనే లేదు స్వామి. హిందూ ధర్మంలో ఇట్టా ఒంటరిగా వస్తున్నా కానీ ఏ గుళ్ళో చోటు ఇవ్వట్లేదు స్వామి. పొడుకుంటాకి అంటే మట్టికి ఒక్కళ్ళు ఏదో స్థలం ఇవ్వట్లేదు స్వామి. హిందూ ధర్మం అంటే అట్ట ఉంటుంది స్వామి. చెప్పటానికే స్వామి హిందూ ధర్మం అని. ఆశ్రయించేది ఎవ్వరు లేదు స్వామి. వచ్చేసా స్వామి, తిరువంతపురం వచ్చేసాను. ఇక ముందు స్నానం చేయాలని చెప్పి ఈ కోనేరు చూసా స్వామి. అంటే కనుక్కుంటే చెప్పారు ఈ శివాలయం ముందే ఉంది, అక్కడ పద్మనాభ స్వామి గుడిలో ఉంది, కానీ అక్కడ చేపలు ఎక్కువ ఉండటం వలన అక్కడ స్నానాలు చేయనివ్వట్లేదు. ఇప్పుడు బంద్ చేశారు. అందుకని ఇక్కడికి వచ్చి స్నానం చేస్తున్నా స్వామి. కానీ గుళ్ళు మట్టికి బాగుంటాయి స్వామి. గుళ్ళల్లో ఏ ప్రాబ్లం లేదు, దేవుళ్ళలో ఏ ప్రాబ్లం లేదు. అవి ఎందుకనంటే పూర్వకాలం కట్టారు కదా, కొన్ని సంవత్సరాల క్రితం కట్టినవి. అందుకని అప్పుడు తప్పు లేకుండానే కట్టారు. శిల్పకళ ఉంది స్వామి. అబ్బా స్వామి, అందరూ చూడరు కానీ ఈ వీడియో చూసినా సుఖమే ఉందిలే స్వామి. లోపలికి వీడియోలు తీయనివ్వాల. ఇక మా మనవరాల కోసం ఇవి బట్టలన్నీ చూసుకుంటున్నా స్వామి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి కుదరదు కదా స్వామి. ఎన్నని మోసుకెళ్ళినా ఆ బట్టలు బట్టి చూసుకొని ముడుచుకుంటూనే అవుతుంది స్వామి. తీసుకెళ్ళటానికి ఏమో కుదరదు. ఇక ఇవన్నీ చూసుకొని ఊహించుకుంటున్నా స్వామి, మా మనవరాలు ఈ బట్టలు ఎట్లా ఉంటుందా అని. గుడి మట్టి సూపర్ స్వామి. అసలు లోపల శిల్పాలు కానీ ఆ చెక్కుడు ఉంది స్వామి. అసలు ఇప్పుడు ఉలి బాడితే గుల్ల తీసుకొని చేసిన, మిషన్లతో కార్వింగ్ చేసిన అట్లాంటి చెక్కుడు చెక్కలేము స్వామి. అసలు చేతులతో ఆ రోజుల్లో చెక్కారంటే అద్భుతం స్వామి. అసలు ఆ శిల్పకళ చూడటానికన్నా రాండి స్వామి. వచ్చేవాళ్ళంతా ఆ శిల్పకళ చూడాలి. అమ్మో, మామూలు శిల్పకళ కాదు కదా స్వామి. అది మా జన్మ తరించుద్ది అట్లాంటి శిల్పకళ. కానీ వీడియోలు తీయనివారు.
ఇప్పుడు అయినా వీడియోలు తీసినా అట్లాంటి శిల్పకళ చేసేవాళ్ళు ఎవరు స్వామి? చేసేవాళ్ళు ఉన్నారా అంత ఓర్పుగా? అసలు ఏంటి 30 పెట్టారంటే పిచ్చగోళ్ళలాగా మనం తీస్తున్నాం కదా, ఆ పిచ్చగోళ్ళలో 30 పెట్టారంటే ఇక మొత్తం ఆ చుట్టూ కూడా అదే స్వామి. అసలు ఏది మనం చెప్పటానికి అసలు అలివి కాదు స్వామి. అట్లాంటి శిల్పకళ అది చూసే అదృష్టం ఉండాలి. రాండి స్వామి, ఈ గుడి శిల్పకళను చూడటానికన్నా రండి, జన్మ ధన్యమైపోద్ది స్వామి. శిల్పాలు చెక్కేవాళ్ళు, కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు, శిల్పకళను ఆరాధించేవాళ్ళు తప్పనిసరిగా రండి స్వామి. ఏదో నేను చెప్పానని కాదు, మీరు రండి స్వామి. ఇక సిటీ అంతా అంటే చూపిస్తున్నాను కానీ ఆ శిల్పకళను అయితే చూపించలేకపోతున్నా స్వామి. అదే మా దేవుడు ఎందుకు చెప్పాడో ఏంటో ఆ గుళ్ళల్లో వీడియోలు తీయద్దని నాకు అర్థం కావట్లేదు స్వామి. శిల్పకళను పరిచయం చేయాలన్న ఇది కూడా లేకుండా అయిపోయింది. ఇక వచ్చిన వాళ్ళు చూడటమే కానీ ఇప్పుడు బయటోడు చూడటానికి అవకాశం లేకుండా అయిపోయింది స్వామి. అట్లాంటి శిల్పకళ స్వామి. ఎంట్రన్స్లు అన్నీ బాగానే ఉన్నాయి, గుళ్ళు బాగానే ఉన్నాయి, లోపలికి పంపేవారు స్వామి. ఏంటంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వస్తుందో నాకు తెలియదు. ఏ గుళ్ళో కూడా స్వార్థం అనేది మట్టికి బాగా ఉంది స్వామి. ఎంతవరకు తినటానికి చూస్తున్నారు కానీ సహాయం చేయటానికి ఎవరు చూడట్లేదు స్వామి. పడుకుంటానికి కూడా చోటు ఇవ్వట్లే. ఆ వ్యాపారస్తులు ఉండొచ్చు అంటే కానీ పడుకుంటానికి మట్టికి సైకిల్ మీద వచ్చానని చెప్పినా కానీ ఎక్కడ ఆ గుళ్ళ ప్రాంగణంలోనే చోటు ఇవ్వలేదు స్వామి. ఏం చేస్తాం స్వామి, అట్ట ఉంది. వ్యాపారస్తులు మట్టికి దిట్టంగా బాగుపడుతున్నారు, గుళ్ళో పూజారులు బాగుపడుతున్నారు కానీ ఇట్లా సాయం చేసే అవకాశం మట్టుకు ఎక్కడా లేదు స్వామి. ఎవరు తినేది వాళ్ళు తింటున్నారు కానీ హెల్ప్ అనేది లేదు, కరుణ దయ అనేది అసలు లేదు స్వామి. నేను చెబుతున్నా కదా, నాకు ఒక్కడనే సైకిల్ వేసుకొచ్చాను హైదరాబాద్ నుంచి అని చెప్పిన ఇక ఈ స్వామి అక్కడ హెల్ప్ సాయంగా మాట్లాడాడు స్వామి. ఏనండి लेडीज का शबरीमला हिंदी आता है ना? ఎక్కడ స్వామి? అలా హిందీ వస్తుందా? తెలుగు తెలుగు పూరా వస్తలేదు కొద్దిగా. అక్కడ ఇక పెద్ద అమ్మ గుడి ఉన్నాయి, లేడీస్ శబరిమల చెప్తారు. లేడీస్ లేడీస్ కూడా వెళ్తారు శబరిమల అని చెప్తారు. అక్కడ ఉన్నాయి. ఇక్కడ పోతే స్ట్రైట్ అప్ పోతే ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని ఫస్ట్ రైట్ తీసుకొని అప్పుడు స్ట్రైట్ అప్ పోవాలి. 1.5 కిలోమీటర్ పోవాలి. లేడీస్ శబరిమల ఉన్నాయి, పెద్ద గుడి. కర్ణగి కథ వస్తుందా? కర్ణగి మధురై आग लगाए ना, ये उसका एक मंदिर है, बड़ा मंदिर है. అమ్మన్ గుడి ఆచుకోవాలి. ఇక్కడ నుంచి శబరిమల వెళ్ళేటప్పుడు మధ్యలో ఏం టెంపుల్ ఉన్నాయి? మధ్యలో ఇది శబరిమల పోలేదా? ఇప్పుడు వెళ్తున్నారా? శబరిమలకి రాస్తే గణపతి మంచి ఉన్నాయి, మంచి టెంపుల్ ఉన్నాయి. శబరిమల కొడత కూడా అయ్యప్పన్, బాలగాల అయ్యప్పన్, అప్పుడే ఆరింగావు ఇరుక అన్నీ ఉన్నాయి. పూరా దేవస్థానం ఉన్నాయి. ఇక అమ్మని కూడా వెళ్తారు. ఆ స్వామి మట్టికి మంచిగా అన్ని అడ్రస్లు బాగానే చెప్పాడు.
ఇక అక్కడి నుంచి బయలుదేరాను. మళ్ళీ ఒకసారి గుడిని వీడియో తీసుకొని 4 పక్కల వచ్చేసాము. అందరూ వ్యాపారస్తులు ఫుల్ ఉంటారు స్వామి. ఎవరన్నా పడుకొని ఇస్తున్నారు కానీ వాళ్ళు ఉండొచ్చంట. మొత్తం వ్యాపారస్తులు ఆ చుట్టుపక్కల కనపడే బిల్డింగ్లు అన్నిటిలో కూడా వ్యాపారస్తులే ఉండేది. కానీ మన వంటిగా పడుకునేవారు స్వామి. పోలీసు వాళ్ళు కూడా అంతే. నేను పడుకున్నాక మరీ లేపేసారు స్వామి అక్కడ. అలా అట్ట ఉంటారు స్వామి. మొత్తం ఖాళీగా ఉండొచ్చు అంట కానీ పడుకుంటానికి అవకాశం లేదంట స్వామి. ఆధార్ కార్డు చూపించే స్వామి. ఆధార్ కార్డు చూపించినా కానీ కుదరదు అన్నారు స్వామి. అదేంటంటే మా జాగ్రత్త మేము అంటున్నారు స్వామి వాళ్ళు. ఏం చెప్పాలి స్వామి, మాలేసుకుంటేనే స్వామి ఏదో మా ఇదిగా కనపడుతున్నారు. కానీ ఇక్కడ మాల లేకపోతే ఎవ్వరూ మన మాట వినరు స్వామి. మాలున్నా ఎవరికాళ్ళ సంపాదించుకోవటానికే కానీ ఈ గుళ్ళు ఉన్నదే సంపాదించుకుంటారు స్వామి. ప్రతి ఒక్కళ్ళు సంపాదన కోసమే చూస్తున్నారు స్వామి. మాలేసిన వాళ్ళు అంతే, మాల లేనోళ్ళు అంతే. మాల అంటే వ్యాపారం, అంతేగాని దయ దాక్షిణ్యం అనేది లేదు. ఏ గుళ్ళోనూ లేదు స్వామి. చిన్న గుడి కాదు, పెద్ద గుడి కాదు, ఏ గుళ్ళోనూ దయా దాక్షిణ్యం లేదు. నేను అన్నానని కాదు స్వామి, మీరే ఊహించండి. ఎవరో నాకు ఏ గుళ్ళో పడుకొని ఇచ్చారో. ఇగో ఈ ఒక్క గుళ్ళో పడుకున్న స్వామి. ఏది ఈ గుడి పేరు అదే పందలం దాటిన తర్వాత ఒక గుళ్ళో పడుకున్నా స్వామి నేను. అది తర్వాత వీడియోలో చెబుతాను. ఇప్పుడు ఎందుకు కానీ ఈ వీడియోలో అక్కర్లా. తర్వాత పందలం దాటిన వీడియో పెట్టినప్పుడు అప్పుడు చెబుతా స్వామి. సంవత్సరం స్వామి. ఎవరేమనుకున్నా నాకు బాధలేదు స్వామి. అసలు దేవస్థానాలు అంటే డబ్బు అంటే దేవస్థానాలు. దయా దాక్షిణ్యం లేని దేవస్థానాలు స్వామి అన్నీ. సంవత్సరం స్వామి. నాకు కోపం అట్లా ఉంటుంది స్వామి. ఎవరు ఏమనుకున్నా నాకు బాధలేదు స్వామి. పూర్వం కట్టిన రాజులు శుభ్రంగా చేశారు స్వామి. వాళ్ళ తప్పు లేకుండా చేశారు. ఇప్పుడు వాళ్ళే స్వామి తినటానికే వస్తున్నారు స్వామి. అంతకంటే రెండోది లేదు స్వామి. దీని గురించి గుడి గురించి చెప్పాలంటే ఎన్నో చెబుతున్నారు. నేను చెప్పాలంటే నేను తిరిగాను, నేను అనుభవించా కాబట్టి నేను ఇట్లా చెబుతున్నా స్వామి. నేను కంపల్సరీగా ఎవరు మాట్లాడినా ఇదే చెబుతా స్వామి. తినే దేవస్థానాలే కానీ పెట్టే దేవస్థానాలు లేవు స్వామి. ఏదో ఇక అయ్యప్ప టైంలో మట్టికి ఆ అన్నదానాలు ఏదో చేస్తున్నారు స్వామి. తర్వాత ఏం మాట్లాడే పని లేదు స్వామి. అసలు సహాయం అనేది లేదు స్వామి. డొనేషన్ ఇస్తావా, ఇవ్వు, తీసుకుంటాం అంతే స్వామి. ఏ గుళ్ళో చూసినా అంతే స్వామి. అంత బాధతో చెబుతున్నా స్వామి. నేను పడుకుంటానికి జాగా ఏమన్నా గుళ్ళు ఏం గుళ్ళు స్వామి అవి? పడుకుంటా కానీ పక్కన మండపాలు కట్టించింది పూర్వం రాజులు. అందులోనే వ్యాపారస్తులకి వ్యాపారాలు చేసుకోమని ఇచ్చేసాడు స్వామి. ఇది వినాయకుడి గుడి స్వామి. ఇది అసలు జనాలు ఎట్లా వస్తారంటే స్వామి ఇక్కడికి అసలు మామూలుగా రాదు. ఇప్పుడు ఇంతకుముందు చూపించిన గుళ్ళన్నీ ఏదో తక్కువ జనాలు ఉన్నారు కానీ ఈ గుళ్ళో వినాయకుడి గుళ్ళో మట్టికి ఫుల్ జనాలు స్వామి. మామూలు గుడి కాదు, అంత గుడి బాగుంది.
జనాలు బాగున్నారు. ఇది మంచి సెంటర్లో కూడా ఉంది స్వామి. షేర్లు చేయండి స్వామి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. లైక్లు అసలు ఒక్కళ్ళ చూసిన వాళ్ళు లైక్లు చేయటానికి ఏమైంది స్వామి? లైక్లు చేయండి స్వామి, ప్లీజ్ లైక్ స్వామి.